Female reproductive system. Female reproductive system consists of one pair of ovaries, one pair of oviduct, one uterus, vagina and external genitalia. Female reproductive system present in the pelvic region. Pelvic region. Female reproductive system and mammary glands. Female reproductive system and mammary glands రెండు కలిసేసి స్ట్రక్చరల్లీ అండ్ ఫంక్షనల్లీ ఇంటిగ్రేటెడ్, రెండు ఇంటిగ్రేటెడ్గా పనిచేస్తున్నాను. దేనికోసం పనిచేస్తుంది అంటే సపోర్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ఓవ్యులేషన్, ఫెర్టిలైజేషన్, ప్రెగ్నెన్సీ, బర్త్ అండ్ చైల్డ్ కేర్. వీటన్నిటి కోసం రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ మెమరీ గ్లాండ్స్ రెండు ఇంటిగ్రేటెడ్గా పనిచేస్తుంటాయి. స్ట్రక్చరల్లీ అండ్ ఫంక్షనల్లీ సపోర్ట్ చేసుకుంటూ ఉంటుంటాయి రెండు. దేనికోసం అంటే కనుక ఓవ్యులేషన్, ఫెర్టిలైజేషన్, ప్రెగ్నెన్సీ, బర్త్ అండ్ చైల్డ్ కేర్ కోసం ఏమేమి ఇంటిగ్రేట్గా పనిచేస్తున్నాయి అంటే కనుక ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ మెమరీ గ్లాండ్స్. నెక్స్ట్ ఓవరీస్. ఇవిదన్నా ఓవరీస్. ఓవరీస్ వన్ పేర్ అని చెప్పుకున్నాం. ఓవరీస్ ఎక్కడ ఉంటున్నాయి అంటే కనుక అబ్డోమినల్ క్యావిటీ దగ్గరలో ఉంటున్నాయన్న, పెల్విక్ రీజియన్లో, బిలో ద అబ్డోమినల్ క్యావిటీ అని చెప్తాం. వీటిలో అంటే లోవర్ అబ్డోమినల్ క్యావిటీలో ఉంటాయి అని చెప్తున్నాను వీటిని. వీటిలో మనకేంటంటే ఓవరీస్ని సరౌండ్ చేస్తూ మనకేమున్నాయి అంటే లేయర్స్ ఉన్నాను. దాన్ని ఏమంటే జెర్మినల్ ఎపిథీలియం అంటాం. ఓవరీని సరౌండ్ చేస్తూ ఉండే ఎపిథీలియం ఏమంటే జెర్మినల్ ఎపిథీలియం అంటున్నాను. ఈ జెర్మినల్ ఎపిథీలియం ఇంపార్టెంట్. జెర్మినల్ ఎపిథీలియం అనేది క్యూబాయిడల్ ఎపిథీలియం. క్యూబాయిడల్ ఎపిథీలియం ఓవరీని సరౌండ్ చేస్తూ ఉంటే దాన్ని ఏమంటే జెర్మినల్ ఎపిథీలియం అంటాం. ఈ జనరల్గా ఈ లేయర్ ఏంటంటే విజరల్ పెరిటోనియం లేయర్. విజరల్ పెరిటోనియం లేయర్ ఇది జెర్మినల్ ఎపిథీలియం. ఇది జెర్మినల్ ఎపిథీలియం. జెర్మినల్ ఎపిథీలియం కింద వైపున మనకు ఉండేదాన్ని ఏమంటామంటే ట్యూనికా ఆల్బుజినియా. ఇది ట్యూనికా ఆల్బుజినియా. జెర్మినల్ ఎపిథీలియంకి కింద వైపున ఉండే లేయర్ ట్యూనికా ఆల్బుజినియా. ఈ ట్యూనికా ఆల్బుజినియా అనేది ఏంటంటే డెన్స్ కనెక్టివ్ టిష్యూ. ట్యూనికా ఆల్బుజినియా ఏంటంటే డెన్స్ కనెక్టివ్ టిష్యూ నన్ను. నెక్స్ట్ లోపల వైపున మనకి ఇంటర్నల్గా ఓవరీ లోపల వైపున ఉండే ఈ మొత్తం పార్ట్ని ఏమంటామంటే లోపల మొత్తం పార్ట్ని స్ట్రోమా అంటాం. స్ట్రోమా. ఈ స్ట్రోమాలో మనకి 2 రీజన్స్ ఉన్నాయి. అవుటర్ రీజన్ని కార్టెక్స్ అంటున్నాం, ఇన్నర్ రీజన్ని మెడుల్లా అంటాం. ఇదంతా స్ట్రోమానన్నా. ఇదంతా స్ట్రోమా లోపల వైపున. ఇది ట్యూనికా ఆల్బుజినియాకి ఇన్నర్ రీజన్లో ఉన్న పార్ట్ మొత్తాన్ని ఏమంటుంటే స్ట్రోమా అంటాం. స్ట్రోమాలో 2 రీజన్స్ ఉన్నాయి. అవుటర్గా ఉండేదాన్ని ఏమంటుంటే కార్టెక్స్. ఇదంతా కార్టికల్ రీజన్. ఇన్నర్ రీజన్ ఏమంటుంటే మెడుల్లా రీజన్ అంటాం. ఈ లోపల వైపు మెడుల్లా రీజన్. ఫస్ట్ కార్టికల్ రీజన్. ఇది అవుటర్ రీజన్ అంతా కార్టికల్ రీజన్ అంటున్నాను. కార్టెక్స్ అనేది ఏంటంటే మోర్ డెన్స్, అంటే బాగా టైట్గా ఉంటుంది అన్న కార్టికల్ రీజన్ అనేది. మోర్ డెన్స్ అండ్ గ్రాన్యులార్. అవుటర్ కార్టెక్స్ అనేది మోర్ డెన్స్ అండ్ గ్రాన్యులార్ అని చెప్తున్నాం. ఎందుకు గ్రాన్యులార్, డెన్స్ అని ఎందుకు చెప్తున్నాం అంటే దీనిలో ఇవన్నీ ఒవేరియన్ ఫాలికిల్స్. ఇవన్నీ డిఫరెంట్ డెవలప్మెంటల్ స్టేజెస్ ఆఫ్ ది ఒవేరియన్ ఫాలికిల్స్ ఇవన్నీ. ఓకేనా. ఇవన్నీ అవుటర్ కార్టికల్ రీజన్లోనే ఉండటం వల్ల కార్టికల్ రీజన్ అనేది ఏం చెప్తాం అంటే మోర్ గ్రాన్యులర్ అండ్ డెన్స్ అని చెప్తాం. ఓకేనా. ఇవన్నీ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఒవేరియన్ ఫాలికిల్స్. ఇది మెచ్యూర్డ్ ఫాలికిల్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఓవ్యులేషన్ జరగటం వల్ల ఓవం బయటకు వస్తుంది. తర్వాత ఈ ఫాలికిల్ రీజన్, ఈ ఒవేరియన్ ఫాలికిల్ మొత్తాన్ని కలిపి మనకేం కార్పస్ లూటియం అంటాం. తర్వాత కార్పస్ లూటియం కార్పస్ ఆల్బికన్స్గా కన్వర్ట్ అవుతుందని చెప్పుకుంటాం. ఓకేనా. అందుకే మనకి ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలపింగ్ స్టేజెస్ ఉన్నాయి కాబట్టి వీటిలో ఫాలికిల్స్ యొక్క డెవలప్మెంటల్ స్టేజెస్ ఉన్నాయి కాబట్టి గ్రాన్యులర్ అని చెప్తున్నాను. ఇన్నర్ రీజన్లో మెడుల్లాకి వచ్చేసరికి ఏం చెప్తాం అంటే లూజ్ కనెక్టివ్ టిష్యూతో ఫామ్ అవుతుందని చెప్తాం మెడుల్లా. ఇదేంటంటే అంత డెన్స్గా ఉండదు. వీటిలో మెడుల్లా రీజన్కి వచ్చేసరికి మనకి ఏమేమి ఉంటున్నాయి అంటే బ్లడ్ వెజిల్స్. ఇది మెడుల్లా రీజన్ అన్న, ఇదంతా మెడుల్లా రీజన్. దీనిలోకి వచ్చేసరికి మనకేమున్నాయి అంటే బ్లడ్ వెజిల్స్ ఉన్నాయి, లింఫ్ వెజిల్స్ ఉన్నాయి, నర్వ్స్ ఉన్నాయి. ఓకేనా.
అందుకే ఇది ఏంటంటే లూజ్ కనెక్టివ్ టిష్యూతో ఫామ్ అవుతుంది, లూజ్గా ఉంటుంది అని చెప్తాం మెడుల్లా అనేది. ఓకేనా. తర్వాత ఇక్కడ ఏం చెప్తాం అంటే మీసోవేరియం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలా మీసోవేరియం గురించి. మీసోవేరియం అంటే ఏం లేదు, ఓవరీస్ని అబ్డోమినల్ వాల్కి కనెక్ట్ చేస్తూ ఉండే ఓకేనా డబుల్ లేయర్డ్ పెరిటోనియం ఏమంటారంటే మీసోవేరియం అంటారు, గుర్తుపెట్టుకోవాలని ఇంపార్టెంట్. మీసోవేరియం అనేది డబుల్ లేయర్డ్ పెరిటోనియం. ఓకేనా, డబుల్ లేయర్డ్ పెరిటోనియం. ఈ డబుల్ లేయర్డ్ పెరిటోనియం యొక్క ఫంక్షన్ ఏంటంటే ఓవరీస్ ని అబ్డోమినల్ వాల్ కి కనెక్ట్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటుంటే మీసోవేరియం అంటారు. నెక్స్ట్ ఫెలోపియన్ ట్యూబ్ ఆర్ ఓవిడక్ట్. ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి వన్ పెయిర్ ఉంటాయి నాన్న. ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ అవుతుంది ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ అవుతుంది అంటే పెరిఫెరీ ఆఫ్ fallopian tubes are extends from the periphery of each ovary to the uterus. అంటే ఓవరీస్ యొక్క పెరిఫెరల్ రీజన్ నుంచి ఎక్స్టెండ్ అయ్యేసి ఎక్కడ వరకు వెళ్ళిపోతుంది అంటే యూటిరస్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఓకేనా, అంటే ఇట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద పెరిఫెరీ ఆఫ్ ఈచ్ ఓవరీ టు ద యూటిరస్. లెంత్ ఎలా ఉంటుంది 10 to 12 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది నాన్న. 10 to 12 సెంటీమీటర్స్ లెంత్. ఫెలోపియన్ ట్యూబ్ లో మనకేంటంటే 3 రీజన్స్ ఉన్నాయి. ఏమేమి రీజన్స్ అంటే ఇన్ఫండిబ్యులం, యాంఫులా, ఇస్తమస్. ఈ 3 రీజన్స్ అంటే మనకేంటంటే ఒక్కొక్క ఫెలోపియన్ ట్యూబ్ లో 3 రీజన్స్ ఉంటాయి అని చెప్తున్నాం. ఇన్ఫండిబ్యులం, యాంఫులా, ఇస్తమస్. ఇన్ఫండిబ్యులం ఇది ఇన్ఫండిబ్యులం అన్న. ఇన్ఫండిబ్యులం యొక్క టిప్ రీజన్ లో మనకేంటంటే ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటున్నాయి. ఈ ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ నే మనం ఏమంటాం అంటే ఫింబ్రియే అంటాం. ఇవి ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ నాన్న. ఈ ఫింగర్ లైక్ స్ట్రక్చర్స్ ని మనం ఏమంటాం అంటే ఫింబ్రియా అంటాం. ఇవి దేనికి యూజ్ అవుతాయి ఫింబ్రియా దేనికి యూజ్ అవుతాయి అంటే ఓవ్యులేషన్ జరిగిన తర్వాత ఓవా నుంచి ఓవం రిలీజ్ అవుతుంది. ఈ ఓవాని కలెక్ట్ చేసుకోవడానికి ఫింబ్రియా అనేది హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఫింబ్రియా దేనికి యూజ్ అవుతుందంటే ఓవ్యులేషన్ జరిగిన తర్వాత ఓవరీ నుంచి ఓవాని కలెక్ట్ చేసుకోవడానికి ఈ ఫింబ్రియా అనేది యూజ్ అవుతాయి. ఫింబ్రియా అనేది ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అన్న ఎక్కడ ఉంటే టిప్ ఆఫ్ ది ఇన్ఫండిబులం టిప్ నుంచి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ యాంఫులా అనేది ఏంటంటే వైడర్ పార్ట్. ఫెలోపియన్ ట్యూబ్ లో వైడర్ పార్ట్ ఏమంటాం అంటే యాంఫులా అంటాం. ఈ యాంఫులా యొక్క ఫంక్షన్ ఏంటి? ఫెర్టిలైజేషన్. ఓవం అండ్ స్పర్మ్ రెండు ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే యాంఫులా రీజన్. అంటే ఫెర్టిలైజేషన్ జరిగేది ఎక్కడంటే కనుక ఫెలోపియన్ ట్యూబ్ లో యాంఫులా అని చెప్తాను అన్న. టోటల్ గా ఫెర్టిలైజేషన్ రీజన్ ఏదంటే కనుక యాంఫులా అని చెప్తాం. ఇంకొంచెం డెప్త్ అడిగినప్పుడు యాంఫులా అని చెప్తాం. ఓకేనా, వీటిలో మనకి ఏం చెప్తాం అంటే కొన్నిట్లో ఏం చెప్తుంటే ఒకవేళ ఆప్షన్ చూసుకోవాలన్నా ఫెర్టిలైజేషన్ జోన్ ఎక్కడంటే కనుక యాంఫులా ఇస్తమస్ అంటే కనుక అది పెట్టేస్తాం ఆప్షన్ లో. లేదు యాంఫులా ఉంటే కనుక యాంఫులా పెట్టేస్తాం. యాంఫులా ఇస్తమస్ జంక్షన్ అలాగే యాంఫులా రెండు ఉన్నాయి అనుకోండి ఆప్షన్స్ లో, అప్పుడు యాంఫులా అనే చెప్తాం. ఓకేనా, అంటే ఫెర్టిలైజేషన్ ఏరియా ఎక్కడంటే కనుక జోన్ ఎక్కడంటే కనుక ఫెలోపియన్ ట్యూబ్ లో యాంఫులా అని చెప్తున్నాను. యాంఫులా లేకుండా యాంఫులా అండ్ ఇస్తమస్ జంక్షన్ రెండింటిని ఇచ్చాడు అనుకున్నాను. యాంఫులా అండ్ ఇస్తమస్ జంక్షన్ ఇచ్చారనుకో యాంఫులా ఇస్తమస్ జంక్షన్ అని పెడతాం. యాంఫులా ఇస్తమస్ జంక్షన్ ప్లస్ యాంఫులా రెండు ఇచ్చారనుకోండి అప్పుడు యాంఫులా అనే పెడతాం ఆప్షన్లో. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. యాంఫులా అనేది అక్కడ యాంఫులా యూజ్ ఏంటంటే ఫెర్టిలైజేషన్ జరగడానికి కావాల్సిన స్పేస్ ని ప్రొవైడ్ చేసేది ఏంటంటే ఫెలోపియన్ ట్యూబ్ లో యాంఫులా. నెక్స్ట్ ఇస్తమస్ అనేది ఏంటంటే నారో లాంగ్ ట్యూబ్ ని ఇస్తమస్ అంటున్నాను. ఇదేం చేస్తుందంటే యాంఫులాని యూట్రస్ తో కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఇస్తమస్ అనేది. ఓకేనా, ఇస్తమస్ అనేది ఫెలోపియన్ ట్యూబ్ లో లాస్ట్ పార్ట్ అని చెప్తాం. ఎర్లీ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ మొత్తం ఇక్కడే జరుగుతుంది. ఎక్కడ? ఫెలోపియన్ ట్యూబ్ లో. అంటే మనకేమవుతుంది, ఇటు నుంచి ఓవా వస్తుంది, ఇటు నుంచి స్పర్మ్స్ వస్తాయి అన్న. వచ్చేసి రెండు యాంఫులా రీజన్ లో ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత జైగోట్ ఫామ్ అవుతుంది. ఆ జైగోట్ లో క్లీవేజ్ జరిగి మారిలా ఫామ్ అవుతుంది. మారిలా బ్లాస్ట్ లాగా ఫామ్ అవుతుంది. ఇదంతా ఎర్లీ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్. అంటే ఎర్లీ ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుందంటే కనుక ఫెలోపియన్ ట్యూబ్ లో జరుగుతుంది అన్న. ఓకేనా, అది అక్కడ నుంచి బ్లాస్ట్ లో ఫామ్ అయిన తర్వాత ఈ బ్లాస్ట్ లో ఇక్కడ నుంచి యూట్రస్ లోకి వచ్చేసి అక్కడ అటాచ్మెంట్ అవుతుంది, ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది.
ఓకేనా. అంటే ఇక్కడ మనకి ఫెలోపియన్ ట్యూబ్లో ఏం చేస్తుందంటే ఓవాని కలెక్ట్ చేస్తుంది, ఇటు నుంచి స్పర్మ్స్ వస్తున్నాయి. అంటే ఇది ఏం చేస్తుందంటే ఇట్ కండక్ట్ ద ఓవం. ఫెలోపియన్ ట్యూబ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇట్ కండక్ట్ ద ఓవం ఆర్ జైగోట్ టువర్డ్స్ ద యూటరస్ బై పెరిస్టాల్టిక్ మూమెంట్. మనకి ఫెలోపియన్ ట్యూబ్ లో పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అనేవి జరుగుతున్నాయి, ఎందుకంటే స్మూత్ మజిల్స్ ఉంటున్నాయి. అంటే ఇక్కడ ఉన్న ఓవం ఆర్ జైగోట్ ఏమవుతుందంటే ఇక్కడ నుంచి యూటరస్ దగ్గరికి వెళ్ళాలంటే కనుక ఫెర్టిలైజేషన్ జరిగితే జైగోట్ ఫామ్ అవుతుందన్న. ఫెర్టిలైజేషన్ జరగకపోతే వచ్చిన ఓవం అనేది యూటరస్ వైపు రావాలంటే కనుక పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అనేవి జరగాల. వీటిలో సీలియా ఉంటుంది, దాంతో పాటుగా పెరిస్టాల్టిక్ మూమెంట్స్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ నుంచి యూటరస్ లోకి వచ్చేస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలా పెరిస్టాల్టిక్ మూమెంట్స్. తర్వాత యూటరస్ కదన్నా ఫెలోపియన్ ట్యూబ్ని అబ్డోమినల్ వాల్ కి కనెక్ట్ చేస్తూ ఉండే డబుల్ లేయర్డ్ పెరిటోనియం ఏమంటే మీసోసాల్పనిక్స్ అంటారు. మీసోసాల్పనిక్స్ గుర్తుపెట్టుకోవాలా. డబుల్ లేయర్డ్ పెరిటోనియం వస్తేనన్నా ఒక్కొక్కటి దాన్ని అటాచ్ చేస్తూ ఉంటుంది. అదే ఓవరీస్ ని అబ్డోమినల్ వాల్ కి అటాచ్ చేస్తూ ఉండే డబుల్ లేయర్డ్ పెరిటోనియం ఏమంటే మీసోవేరియం అంటారు. ఇక్కడ ఫెలోపియన్ ట్యూబ్ ని అబ్డోమినల్ వాల్ కి కనెక్ట్ చేస్తూ ఉండే డబుల్ లేయర్డ్ పెరిటోనియం ని మీసోసాల్పనిక్స్ అంటున్నాను. ఇది మీసోసాల్పనిక్స్, ఇది కూడా పెరిటోనియల్ లేయర్. నెక్స్ట్ యూటరస్ నే వూంబ్ అని కూడా అంటున్నాను. యూటరస్ అనేది లార్జ్ మస్కులార్, ఇది యూటరస్ నాన్న. యూటరస్ అనేది ఎలా ఉంటుందని చెప్తున్నంటే లార్జ్ సైజులో ఉంటుంది, మస్కులార్ అంటాడు, హైలీ వాస్కులార్ స్ట్రక్చర్ అంటాడు. ఎలా ఉంటుందంటే కనుక ఇన్వర్టెడ్ పియర్ షేప్ లో ఉంటుందని చెప్తున్నాను. ఇన్వర్టెడ్ పియర్ షేప్ లో ఉంటుందని చెప్తాను. ఎక్కడ ఉంటుందంటే కనుక పెల్విక్ రీజియన్ లో ఉంటుంది, వేటి మధ్య ఉంటుంది, బిట్వీన్ ద యూరినరీ బ్లాడర్ అండ్ రెక్టమ్. యూరినరీ బ్లాడర్ కి రెక్టమ్ కి మిడిల్ లో ఉంటుందన్న. ఓకేనా. యూటరస్ ప్రెసెంట్ బిట్వీన్ ద యూరినరీ బ్లాడర్ అండ్ రెక్టమ్, రెండిటికి మధ్యలో ఉంటుంది, ఇన్వర్టెడ్ పియర్ షేప్ లో ఉంటుందన్న. ఓకేనా. అది యూటరస్ అనేది ఇది యూటరస్ నాన్న. యూటరస్ ఇందా చెప్పుకున్నాం ఇన్వర్టెడ్ పియర్ షేప్ లో ఉంటుందని చెప్పుకున్నాం. ఇన్వర్టెడ్ పియర్ షేప్ లో ఉంది. ఓకేనా. యూటరస్ ని అబ్డోమినల్ వాల్ కి కనెక్ట్ చేస్తూ ఉండే డబుల్ లేయర్డ్ పెరిటోనియం ఏమంటారంటే మీసోమెట్రియం అనేది డబుల్ లేయర్డ్ పెరిటోనియం. ఇదేం చేస్తుందంటే యూటరస్ ని అబ్డోమినల్ వాల్ కి కనెక్ట్ చేస్తూ ఉంటుందన్న. మీసోమెట్రియం గుర్తుపెట్టుకోవాలా. మీసోవేరియం, మీసోసాల్పనిక్స్, మీసోమెట్రియం. నెక్స్ట్ యూటరైన్ వాల్లో 3 లేయర్స్ ఉన్నాయి. ఇదంతా యూటరైన్ వాల్ అన్న. యూటరైన్ వాల్లో 3 లేయర్స్ ఉన్నాయి అని చెప్తున్నాం. అవుటర్ థిన్ లేయర్ ఏమంటారంటే ఇది పెరిమెట్రియం. అవుటర్ థిన్ లేయర్ ఏమంటారంటే పెరిమెట్రియం అంటున్నా. మిడిల్ లేయర్ ని మయోమెట్రియం. ఇక్కడ మీసోమెట్రియం అనేది అటాచ్మెంట్ చేస్తూ ఉండే పెరిటోనియల్ లేయర్. ఇక్కడ ఏం చెప్తున్నాం మయోమెట్రియం. మయో అంటే మజిల్, హైలీ మస్కులర్ స్ట్రక్చర్ అండ్ థిన్ వాల్డ్, బాగా థిక్ వాల్డ్ నాన్న. యూట్రస్ లో థిక్ లేయర్ ఏదంటే కనుక మయోమెట్రియమే. మయోమెట్రియం యొక్క ఫంక్షన్ ఏంటంటే ఏం చేస్తుందంటే డెలివరీ అప్పుడు యూటరైన్ వాల్ ని ఎక్కువ కాంట్రాక్షన్ చేసేది ఏదంటే కనుక మయోమెట్రియం. దీనిలో స్మూత్ మజిల్స్ ఉంటాయి నాన్న. ఓకేనా. అది నెక్స్ట్ ఎండోమెట్రియం అనేది ఏంటంటే థిన్ వాల్. ఇది థిన్ ఇన్నర్ లేయర్ ఏమంటే ఎండోమెట్రియం అంటారు. ఇదేంటంటే గ్లాండులార్ పార్ట్. ఎండోమెట్రియం అనేది గ్లాండులార్ పార్ట్ అన్న. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీనిలో మయోమెట్రియం పార్చురేషన్ కోసం యూజ్ అవుతుంది. ఎండోమెట్రియం వచ్చేసరికి ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలా. ఎండోమెట్రియం వచ్చేసరికి ఏంటంటే సైక్లికల్ చేంజెస్ జరిగేది. ఎప్పుడు సైక్లికల్ చేంజెస్? అండర్గో సైక్లికల్ చేంజెస్ డ్యూరింగ్ మెనిస్ట్రస్ సైకిల్ జరుగుతున్నప్పుడు సైక్లికల్ చేంజెస్ జరిగే యూటరైన్ వాల్ లేయర్ ఏదంటే కనుక ఎండోమెట్రియం. ఓకేనా.
మెనిస్ట్రస్ సైకిల్ అప్పుడు మనకి లేయర్ షెడ్ ఆఫ్ అయిపోయే లేయర్ ఏదంటే కనుక ఎండోమెట్రియం. ఎండోమెట్రియంలో సైక్లికల్ చేంజెస్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంటాయి. ఓకేనా, సైక్లికల్ చేంజెస్ జరిగే లేయర్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్న ఏదంటే కనుక ఎండోమెట్రియం. పార్చురేషన్ అప్పుడు యూజ్ అయ్యే లేయర్ ఏదంటే కనుక మయోమెట్రియం. ఓకేనా, అది అంటే మనకేంటంటే సైక్లికల్ చేంజెస్ అడుగుతారు. అండర్గోస్ సైక్లికల్ చేంజెస్ డ్యూరింగ్ మెనిస్ట్రస్ సైకిల్. మెనిస్ట్రస్ సైకిల్ అప్పుడు సైక్లికల్ చేంజెస్ జరిగే లేయర్ ఏదంటే కనుక ఎండోమెట్రియం. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రీజన్లో మనం ఎండోమెట్రియం గురించి చదువుతున్నామంటే ఎండోమెట్రియం ఇంపార్టెంట్ పాయింట్ అది. గ్లాండ్యులర్ పార్ట్ కూడా అది. నెక్స్ట్ వెజైనా. ఇదంతా వెజైనా అన్న. వెజైనా అనేది లార్జ్ మీడియన్ ఫైబ్రోమస్కులర్ ట్యూబ్. ఇదంతా లార్జ్ మీడియన్ ఫైబ్రోమస్కులర్ ట్యూబ్. ఇది ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ అవుతుందంటే ఇది సర్వెక్స్ నన్ను సర్వైకల్ కెనాల్ అంటాం, లేదా సర్వెక్స్ అంటాం లోపలిది. ఈ సర్వెక్స్ నుంచి వెస్టిబ్యూల్ వరకు ఎక్స్టెండ్ అయిన ఈ పార్ట్ని ఏమంటాం అంటే వెజైనా అంటాం. ఓకేనా, దీనిలో ఇంపార్టెంట్ పాయింట్ ఏదంటే వెస్టిబ్యూల్ అంటే మీకు తర్వాత చెప్తాను. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వెజైనాని సరౌండ్ చేస్తూ కవర్ చేస్తూ వెజైనాలో ఉండే ఎపిథీలియం ఏంటంటే కనుక నాన్ కెరటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం. ఇది ఇంపార్టెంట్. వీటిలో ఎక్కడి నుంచి ఎక్స్టెండ్ అవుతుందంటే సర్వైకల్ కెనాల్ నుంచి లేదా సర్వెక్స్ నుంచి వెస్టిబ్యూల్ వరకు ఎక్స్టెండ్ అవుతుందన్న. వెస్టిబ్యూల్లోకి ఎలా ఓపెన్ అవుతుందంటే కనుక వెజైనల్ ఆర్ఫిక్. ఇది వెజైనల్ ఆర్ఫిక్. వెజైనా వెస్టిబ్యూల్లోకి ఎలా ఓపెన్ అవుతుందంటే కనుక వెజైనల్ ఆర్ఫిక్ ద్వారా ఓపెన్ అవుతుంది. దీనిలో మనకు కావాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే కనుక నాన్ కెరాటినైజ్డ్ స్ట్రాటిఫైడ్ స్క్వామస్ ఎపిథీలియం ఉంటుందని చెప్తాం వెజైనాలో. నెక్స్ట్ ఉల్వా. మనకు ఆల్రెడీ చేసిన యువులా గురించి తెలుసుకున్నాం. సాఫ్ట్ ప్యాలెట్ హ్యాంగ్ అవటం వల్ల ఫామ్ అయ్యేది ఏంటంటే యువులా అని తెలుసుకుని. ఇక్కడ ఏంటంటే ఉల్వా. ఉల్వా అనేది ఏంటంటే ఫీమేల్ ఎక్స్టర్నల్ జెనైటాలియా అంటాం. ఈ ఉల్వాలో మనకేం చెప్తామంటే దీనిలో ఉండే పార్ట్స్ ఏంటంటే సెంటర్లో ఉండేదాన్ని వెస్టిబ్యూల్ అంటాం. ఇందాక వెస్టిబ్యూల్ గురించి చెప్పుకున్నా, వెస్టిబ్యూల్ అని చెప్తున్నాం. ఈ వెస్టిబ్యూల్ అనేది ఏంటంటే వెస్టిబ్యూల్ అంటే స్పేస్, వెయిట్ మధ్య ఉండే స్పేస్ అంటే బిట్వీన్ ద లేబియా మినోరా. ఈ రెండు ఏంటంటే లేబియా మినోరా అంటాం. లేబియా మినోరా మధ్యలో ఉండే ఆ స్పేస్ని ఏమంటాం అంటే వెస్టిబ్యూల్ అంటాం. ఈ వెస్టిబ్యూల్ని సరౌండ్ చేస్తూ 2 ఫ్లెషీ ఫోల్డ్స్ ఉంటున్నాయి అని చెప్తున్నాం. 2 pairs ఆఫ్ ఫ్లెషీ ఫోల్డ్స్. అవేంటంటే ఇన్నర్ ఫ్లెషీ ఫోల్డ్ ఏమంటాం అంటే లేబియా మినోరా అంటున్నాం. ఇది నన్న లేబియా మినోరా. అవుటర్ లేయర్ ఏమంటాం అంటే ఫ్లెషీ ఫోల్డ్ ని లేబియా మెజోరా అంటాం. ఇదంతా లేబియా మెజోరా, ఇది లేబియా మినోరా. లేబియా మినోరా అనేది ఏంటంటే ఇన్నర్ లేయరు, లేబియా మేజోరా వచ్చేసరికి అవుటర్ లేయర్. అంటే మనకు వెస్టిబ్యూల్ ని సరౌండ్ చేస్తూ 2 లేయర్స్ అంటే 2 ఫ్లెషీ ఫోల్డ్స్ ఉంటున్నాయి అని చెప్తున్నాం. ఇన్నర్ లేబియా మినోరా, అవుటర్ లేబియా మేజోరా. ఈ వెస్టిబ్యూల్లో మనకేంటంటే 2 ఆర్ఫిక్స్ ఉన్నాయని చెప్తాం. 2 ఆర్ఫిక్స్ అంటే పోర్స్, ఓపెనింగ్స్. ఏంటంటే అప్పర్ రీజన్ లో ఒక ఆర్ఫిక్ ఉంటుందన్న, లోవర్ రీజన్ లో ఒక ఆర్ఫిక్ ఉంటుంది. అప్పర్ రీజన్ లో ఉండే ఆర్ఫిక్ ఏమంటాం అంటే యురిథ్రల్ ఆర్ఫిక్. దీనిలోకి యురెత్రా ఓపెన్ అవుతుంది, అందుకే యురెత్రల్ ఆర్ఫిక్ అంటాం. లోవర్ రీజన్ లో ఉండే ఆర్ఫిక్ ఏమంటాం అంటే వెజైనల్ ఓపెనింగ్ అంటాం. ఇది వెజైనల్ ఓపెనింగ్. ఓకేనా, మనకి ఈ రెండు లేబియా మినోరా ఎక్కడైతే కనెక్ట్ అవుతున్నాయో అప్పర్ రీజన్ లో, ఆ రీజన్ లో మనకేముంటుందంటే క్లిటోరిస్ అనేది ఒకటి ఉంటుంది. క్లిటోరిస్ అనేది ఏ రీజన్ లో ఉంటుందని చెప్తామంటే కనుక ఇన్ బిట్వీన్ ద అప్పర్ రీజన్ ఆఫ్ ది లేబియా మినోరా. అంటే జంక్షన్ బిట్వీన్ ద లేబియా మినోరా ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో ఆ రీజన్ లో, ఆ జంక్షన్ లో మనకేముందంటే క్లెటోరిస్ ఉంటుందని చెప్తాం. క్లెటోరిస్ అనేది ఏంటంటే హైలీ వాస్కులర్ సెన్సిటివ్ ఎరెక్టైల్ స్ట్రక్చర్ అని చెప్తాం. ఓకేనా, దీన్ని హోమోలోగస్ టు పెన్నిస్ అంటాం. క్లెటోరిస్ ఈజ్ హోమోలోగస్ టు పెన్నిస్. రీజన్ ఏం చెప్తామంటే పెన్నిస్ లో మనకేముంటుందంటే కార్పోరా కావెర్నోజా అనేది ఎరెక్టైల్ టిష్యూస్ ఉంటున్నాయి. దీనిలో కూడా క్లెటోరిస్ లో కూడా కార్పోరా కావెర్నోజా ఉంటున్నాయి కాబట్టి
వీటిని హోమోలోగస్ టు పెన్నిస్ అంటున్నాను. ఎరక్టైల్ టిష్యూ అంటే కనుక ఇదే క్లెటోరిస్ అని చెప్తాం. ఓకేనా? ఎక్కడ ఉంటుందంటే కనుక జంక్షన్ బిట్వీన్ ద లేబియా మినోరా జంక్షన్ లో ఉంటుందని చెప్తాం. తర్వాత ఎక్కడ ఉంటుందంటే కనుక యురెథ్రల్ ఆర్ఫిక్ కి అబోవ్ రీజన్ లో ఉంటుందని చెప్తున్నాను క్లెటోరిస్ అనేది. నెక్స్ట్ వెజైనల్ ఓపెనింగ్ వచ్చేసరికి వెజైన్ అనేది వెస్టిబ్యూల్లోకి ఓపెన్ అవుతుందని ఇందా చెప్పుకున్నా. ఈ వెజైనల్ ఓపెనింగ్ ని కవర్ చేస్తూ మనకేముంటుందంటే హైమన్ అనేది ఒకటి ఉంటుంది, లేయర్. ఓకేనా? హైమన్ అనేది అంటే పోరస్ మెంబ్రేన్. అది ఈ హైమన్ కు వచ్చేసరికి మనకేం చెప్తామంటే హైమన్ అనేది పార్షియల్ గా వెజైనల్ ఓపెనింగ్ ని కవర్ చేస్తూ ఉంటుంటది. ఈ హైమన్ అనేది మనకేం చెప్తామంటే వీటిలో ఫస్ట్ కాయిటస్ అప్పుడు లేదా ఫస్ట్ ఇంటర్ కోర్స్ అప్పుడు ఏమవుతుందంటే హైమన్ అనేది రప్చర్ అవుతుంది. ఫస్ట్ ఇంటర్ కోర్స్ అప్పుడు రప్చర్ అవుతుందన్న. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే సడన్ గా పడిపోవటం అనుకని సడన్ ఫాల్ గాని లేకదా వెజైనల్ ట్యాంపనం అనేది యూజ్ చేస్తుంటున్నా వాటప్పుడు కానీ లేదా హార్స్ రైడింగ్ అప్పుడు కానీ లేదా సైక్లింగ్ అప్పుడు కానీ ఏమవుతుందంటే ఇది రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? అందువల్ల దీన్ని బేస్ చేసుకొని వర్జినిటీని చెప్పకూడదని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ మనకేందంటే ఇక్కడ పై వైపున లేబియా మెజోరాకి అప్పర్ రీజన్ లో మనకేముందంటే ఫ్యాటీ టిష్యూ ఉంటుందన్న, కుషన్ లాగా. దీన్ని ఏమంటే మాన్స్ ప్యూబిస్ అంటాం. ఈ మాన్స్ ప్యూబిస్ ని కవర్ చేస్తూ మనకేముంటుందంటే స్కిన్ ఉంటుందన్న. దానికి ఏముంటుందంటే మాన్స్ ప్యూబిస్ రీజన్ లో హెయిర్ ఉంటాయి, ప్యూబిక్ హెయిర్ అనేది ఉంటుందని చెప్తాం. ఓకేనా? ఫ్యాట్ అనేది ఈ రీజన్ లో అక్యుములేట్ అయి ఉంటుంది. తర్వాత మనకేందంటే వెజైనల్ ఓపెనింగ్ కి యానస్ కి మధ్యలో ఉండే ఈ స్పేస్ ని ఏమంటారంటే పెరీనియం అంటారు. వెజైనల్ ఓపెనింగ్ కి యానస్ కి మధ్యలో ఉండే ఈ రీజన్ ఏమంటారంటే పెరీనియం అంటారు. ఓకేనా?